ఈ రోజు స్ట్రోక్ అనే జబ్బు గురించి తెలుసుకుందామండి. స్ట్రోక్ అంటే తెలుగులో పక్షవాతం అని అంటారు. ఉర్దూలో పాలిష్ అంటారు. లేకపోతే లఖ్వా అని కూడా అంటారన్నమాట. స్ట్రోక్ అంటే మెదడుకెళ్లే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా కానీ మెదడుకి రక్త సరఫరా సరిపోకుండా, లేకపోతే మెదడుకెళ్లే రక్తనాళాలు చిట్లిపోయినా కానీ మెదడుకెళ్లే రక్త సరఫరా తగ్గిపోయి కూడా వచ్చే జబ్బుని స్ట్రోక్ అంటారు. కామన్ వాడుక భాషలో ఎలా అయితే గుండెని హార్ట్ అటాక్ అని అంటామో, ఇది బ్రెయిన్ అటాక్ అని అన్నమాట. సో ఈ రోజు స్ట్రోక్ కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్ట్రోక్ అనేది చాలా సర్వసాధారణమైన జబ్బు. దీనికి చాలా రకాలైన ప్రమాద కారకాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ ప్రమాద కారకాలని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి మాడిఫైయబుల్ అంటే మనం మార్చగలిగినవి, రెండోది నాన్ మాడిఫైయబుల్ అంటే మనం మార్చలేని ప్రమాద కారకాలు అన్నమాట. మొదట మార్చలేని ప్రమాద కారకాల గురించి తెలుసుకుందాం. ఒకటి వయస్సు. ఇది కొంచెం వయసు ఎక్కువ పైబడిన వాళ్ళలో వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే విత్ ఏజ్ 60 క్రాస్ అయిన తర్వాత, 50 క్రాస్ అయిన తర్వాత వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రెండోది సెక్స్, జెండర్. యూజువల్లీ మగవాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకసారి ఆడవాళ్ళలో మెన్సెస్ అయిపోయిన తర్వాత యూజువల్లీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి సరి సమానంగా రిస్క్ అనేది ఉంటుంది. మూడవది ఫ్యామిలీ హిస్టరీ. ఎవరికైతే ముందు వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ, ఎవరికైనా పక్షవాతం ఉన్నా కానీ, బీపీ షుగర్ ఉన్నా కానీ అలాంటి వాళ్ళలో వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం మార్చదగినవి. ఇవి మార్చదగినవి యూజువల్లీ 85% ఆఫ్ ది కారణాలు ఉంటాయండి. ఇవి ఒకటి బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు ఉన్నా కానీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. అండ్ షుగర్, చక్కెర వ్యాధి, ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేకపోయి ఉన్నా కానీ రక్తనాళాల పైన కొలెస్ట్రాల్ పేరుకొని దానిపైన పూడికలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మూడవది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కానీ ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఏదైతే ఉంటుందో అది రక్తనాళాల్లో చేరుకొని పోయి రక్తనాళాలన్నీ బాగా హార్డ్గా అయిపోతాయి. అప్పుడు మనకి పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఇదే కాదు, కిడ్నీ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్మోకింగ్ చేసినా కానీ, ఆల్కహాల్ మితికి మీరి సేవించినా కానీ, అండ్ కొన్ని డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అంటారు కదా, అలాంటి డ్రగ్స్ తీసుకున్నా కానీ పక్షవాతం వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ పక్షవాతం 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు, ఒకటి హిమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం వల్ల వచ్చే రక్తనాళాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని అంటారు. బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు పగిలిపోవడం వల్ల అంటే చిట్లిపోవడం వల్ల వచ్చే పక్షవాతాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అని కూడా అంటారండి. ఈ 2 రకాల్లో ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది యూజువల్లీ 85% ఆఫ్ ది పీపుల్లో 85% ఆఫ్ ది టైప్ ఉంటుంది. హిమరేజిక్ స్ట్రోక్ అనేది ఒక 15% ఆఫ్ ది టైప్ అన్నమాట. అంటే దట్ ఈస్ మచ్ లెసర్ కామన్ థింగ్. ఇప్పుడు స్ట్రోక్ కి మనం తెలుసుకోవాలంటే దానికి తగిన లక్షణాలు అనేవి మనం తెలుసుకోవాలి. స్ట్రోక్ కి సంబంధించిన లక్షణాలు ఎలా ఉన్నాయంటే, బ్రెయిన్ అనేది మన బాడీలో చాలా ఫంక్షన్స్ కి హెల్ప్ చేస్తుంది. మన చెయ్యి కదిలించినా కానీ, మాట్లాడినా కానీ, మన కాలు కదిలించినా కానీ, వీటన్నింటికి మనం మాట్లాడాలన్నా కానీ, వేరే వాళ్ళు చెప్పినవి అర్థం చేసుకోవాలన్నా కానీ మనకి బ్రెయిన్ అనేది పనిచేయాలి. సో బ్రెయిన్ లో ఈ ఫంక్షన్స్ అన్ని డిస్టర్బ్ అయినప్పుడు పక్షవాతం, దానికి సంబంధించిన రక్తనాళం మూసుకుపోయింది అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సరిగ్గా చూపు కనపడకపోయినా కానీ, మనకి బాగా తలనొప్పి వచ్చినా కానీ, మాట తడబడినా కానీ, చెయ్యి మనం పట్టుకోవడం కష్టమైనా కానీ, నడిచేటప్పుడు ఒక పక్కకి తూలిపోతున్నా కానీ, ఇలాంటి లక్షణాల వల్ల మనం స్ట్రోక్ అనే వాటిని కనుక్కుంటాం. దీన్ని సింపుల్ గా ఫాస్ట్ అని అంటారండి. FAST. ఎఫ్ అంటే ఫేస్, అంటే మూతి వంకరగా పైన. ఏ అంటే ఆర్మ్ అంటే చెయ్యి పట్టు తగ్గినా కానీ. ఎస్ అంటే స్పీచ్, మాట తడబడినా కానీ. ఇవన్నీ ఉంటే టీ అంటే టైం అండి. టైం వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలి. దీనికి ఎలాంటి రకమైన చికిత్సలు ఉంటాయి? యూజువల్లీ ఈ స్ట్రోక్ అనేది, ఎస్పెషల్లీ ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది వచ్చినప్పుడు ఒక స్ట్రోక్ రెడీ సెంటర్కి వెంటనే వెళ్ళాలి. ఎందుకంటే యూజువల్లీ ఇలాంటి జబ్బుల్లో ఒక 4.5 hours పేషెంట్ హాస్పిటల్కి చేరినట్టయితే మనము సిటీ ఆర్ MRI అనే టెస్టులు చేసి మనం ఏ రక్తనాళం బ్లాక్ అయింది, ఎంత సైజులో బ్లాక్ అయింది, ఎంత డ్యామేజ్డ్ ఉంది అని మనం తెలుసుకొని ఒక ఇంజెక్షన్ మనము ఇవ్వచ్చు. దీన్ని థ్రాంబోలిటిక్ థెరపీ అంటారు. ఈ థ్రాంబోలిటిక్ థెరపీ వల్ల ఏమవుతుందంటే, ఏదైతే వెసల్ బ్లాక్ అయిందో ఆ బ్లాక్ అయిన వెసల్ ఓపెన్ అప్ అయిపోయి మనకి మళ్ళీ రక్త సరఫరా అనేది నార్మల్ అవుతుంది అనమాట. సో ఈ చికిత్స అనేది మనం 4.5 hours లోనే
మాత్రమే ఇస్తాము. సో ఈ 4.5 అవర్స్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత అర్లీగా అయితే మనం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటామో అంత తొందరగా పేషెంట్స్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్లో 4.5 అవర్స్ టు 24 అవర్స్లో కూడా కొంతమందికి ఈ మెడిసిన్ ఇవ్వచ్చు. ఒకవేళ కనుక ఈ మెడిసిన్ ఇవ్వలేని పక్షంలో మనం కొంతమందికి 24 అవర్స్ లోపైతే వాళ్ళు హాస్పిటల్కి ప్రజెంట్ అయితే లోపలికి గైడ్ వైర్ కొన్ని వైర్స్ పాస్ చేసి ఆ రక్తనాళంలో నుంచి ఆ క్లాట్ తీసేస్తారు. దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. ఇవన్నీ స్ట్రోక్ రెడీ సెంటర్స్లో చేస్తారండి. మీ ఇంటికి దగ్గరలో ఏ సెంటర్స్ స్ట్రోక్ రెడీ సెంటర్స్ అనేవి మీరు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. రెండవది, వన్స్ ఈ అక్యూట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్స్ కి లైఫ్ లాంగ్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఇవి యాంటీ ప్లేట్లెట్స్ ఆర్ యాంటీ కోయాగులెంట్స్ అని అంటారు. యాంటీ ప్లేట్లెట్స్ అంటే ఇవి బ్లడ్ థిన్నర్స్ అన్నమాట. మళ్ళీ కొవ్వు పేరుకోకుండా అండ్ ప్లేట్లెట్స్ ఫామ్ అయ్యి అక్కడ పేరుకోకుండా మనం హెల్ప్ చేయగలము. అండ్ స్టాటిన్స్ అంటారు. ఇవి కొవ్వు తగ్గించేవి. దీంతో పాటు బీపీ అండ్ షుగర్ కంట్రోల్ ఉండడము, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడము అండ్ మన బీపీ షుగర్ రెగ్యులర్గా చెకప్స్కి డాక్టర్ చెకప్స్కి వెళ్ళడము, ఇవన్నీ స్ట్రోక్ నివారణలో చాలా ముఖ్యమైన భాగాలు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఏదైతే హిమరేజిక్ స్ట్రోక్ అని చెప్పానో, ఈ హిమరేజిక్ స్ట్రోక్లో మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది బీపీ కంట్రోలింగ్ అనేది ఆ అక్యూట్ ఫేస్లో చాలా ఇంపార్టెంట్. విదిన్ 24 అవర్స్ మనం స్మూత్ బీపీ రిడక్షన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఒకవేళ కనుక బ్లీడింగ్ చాలా పెద్దదైతే కొంతమందిలో క్రేనియోటమీ అనే సర్జరీలు చేయడం వల్ల మనం ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఏదైనా ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇందాక చెప్పిన ప్రమాద కారకాలు ఏవైతే మనం మాడిఫై చేయగలమో వాటన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోండి. అండ్ రెగ్యులర్ డాక్టర్ని చెకప్స్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.